ఇక భక్తి యోగ నియమాలను కూడా నీవు అభ్యసించజాలనిచో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నింపుము. ఒక్కొక్కటి చెప్తున్నారు. అంటే అది చేయలేకపోతే వదిలేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇంకా నీ స్థాయికి తగినట్టు ఇది చెయ్యి. ఇది చేయడం ద్వారా పూర్ణత్వం పొందితే ఇంకా మళ్ళీ అది చేయడానికి నీకు కొంచెం వస్తుందన్నమాట శక్తి. ఒక్కొక్క స్టెప్ మనం వేస్తుంటే భగవంతుడు ముందరకొచ్చి మనకు చెయ్యి అందిస్తూ ఉంటారు. ఇంకా మనం ఒక్కొక్క స్టెప్ ముందరికెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి భగవంతుడు అది పూర్తిగా నేనది చేయలేనే, నాతో కాదే అని నిరాశ పడవద్దు. ఇంకా, ఇంకా ఇదైనా చెయ్యి. అది చేయలేను. పోనీ ఇదైనా చెయ్యి. ఎందుకంటే ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ మనల్ని ముందుకు తీసుకొనొస్తారనమాట. అది చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కుతారు. అది చేయగలుగుతారు. అది చేసిన తర్వాత ఇంకోటి చేయగలుగుతారు. అలా వాళ్ళకు ఒక్కొక్కటి నిదానంగా అభ్యాసం ద్వారా చేయగలుగుతారనమాట. ఈ విధంగా భక్తి యోగ నియమాలు నీవు అభ్యసించజాలనిచో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. ఇక్కడ చూడండి బుక్స్ అన్ని పైకి ట్రాలీకి ఎత్తుతున్నారు. కిందికి దించుతున్నారు. స్టాల్‌లో పెట్టారు. అమ్ముతున్నారు. ఇంకా మనం వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో డొనేషన్ వేయొచ్చు. పుస్తకాలు తీసుకోవచ్చు. చదవచ్చు. ఈ విధంగా మనము భగవంతుని సేవలో మనం నియుక్తం కావచ్చనమాట. ఈ విధంగా మనం పరిపూర్ణ స్థితిని పొందగలమని చెప్తున్నారు భగవంతుడు. హరే